ఏ నాయకుడైనా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పరితపిస్తుంటాడు. కానీ కొన్నిసార్లు వారికి సాధ్యం కాదు. కానీ తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరుస్తున్న నేత జనసేనానికి దక్కిందనటానికి పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేయటమే నిదర్శనం. ఎవరికైనా ఇంకేం కావాలి? తాను ఇచ్చిన మాటను ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం సహకారంతో నిలబెట్టుకోవటానికి అహర్నిశలు నిద్రాహారాలు మాని శ్రమిస్తున్నారంటే ఆయన గొప్పతనం అంతా ఇంత కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారు. గత ఎన్నికల సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ఏడాది కాలంలోనే 308 కోట్లకు పైగా నిధులను పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చించారు. విద్య, వైద్యం, మౌలిక వస్తుల కల్పనతో పాటు పారిశుద్ధ్యం, సంపద సృష్టిపై దృష్టి సారించారు. పల్లె పండుగ ద్వారా పిఠాపురం పల్లెల్లో రహదారులకు కొత్త కళ వచ్చింది. గ్రామ గ్రామాన సీసీ రోడ్లు, బీటీ రోడ్లతో ప్రజలకు రహదారి కష్టాలు తీరుతున్నాయి. పిఠాపురంలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 పడకల ప్రాంతీయ వైద్యశాలగా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. సంక్షేమ హాస్టళ్లలో వస్తువుల కల్పనకు శ్రీకారం చుట్టి విద్యార్థినుల్లో స్థైర్యం నింపారు. ఏడాది కాలంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వస్తువులు కల్పించారు. రికార్డు స్థాయిలో మినీ గోకులాల నిర్మాణంతో రైతులకు అండగా నిలిచారు. మహిళా స్వయం ఉపాధి లక్ష్యంగా టైలరింగులో శిక్షణ ఇప్పించడంతో పాటు కుట్టు మిషన్లు, రైతులకు టార్పాలిన్లు, సబ్సిడీపై యంత్ర సామాగ్రి అందజేశారు. పిఠాపురం ప్రాంతాన్ని ప్రత్యేక యూనిట్గా అభివృద్ధి చేసేందుకు వీలుగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. శాసనసభ్యుడిగా తన జీవితాన్ని సైతం పిఠాపురం నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని చిన్నారుల సంరక్షణకు అందజేసి అవకాశమున్న ప్రతి రూపాయిని పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రగతికే వినియోగిస్తూ వచ్చారు. ఏడాది పాలనలో రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రంలోని నెంబర్ 1 స్థానంలో పిఠాపురం నియోజకవర్గాన్ని నిలిపారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ శాసనసభ్యుడిగా ఎన్నికైన అనంతరం ఆ నియోజకవర్గ ప్రజలు ఆయనతో కలిసి విజయోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అభివృద్ధిలోనే తాను కనబడాలని భావించారు. మొదటి అడుగుతోనే పిఠాపురం నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గొల్లప్రోలు మండలం పరిధిలో 5.52 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు వివిధ కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చే CSR నిధులను సమీకరించి పిఠాపురం అభివృద్ధికి జోడించారు. గొల్లప్రోలు తహసీల్దార్ భవనం, UPHC ప్రహరీ, సుద్దగడ్డ డ్రైన్పై 9.2 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించారు. ఆ బ్రిడ్జి ద్వారా 2200 కుటుంబాలకు ముంపు కష్టాలు తీరే ఏర్పాటు చేశారు. గొల్లపోలు ప్రజా పరిషత్ పాఠశాలలో తరగతి గదుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ధి పనులకు మొదటి అడుగులోనే శ్రీకారం చుట్టారు. పారిశుద్ధ్య నిర్వహణతో పాటు పిఠాపురం సుందరీకరణపై దృష్టి సారించి చెత్త నుంచి సంపద సృష్టి పైలట్ ప్రాజెక్టును ఇక్కడే ప్రారంభించారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారం చూపారు. పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ అడుగే అభివృద్ధిగా ప్రస్థానం సాగుతోంది. పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉప్పాడ, కొత్తపల్లిలో 2 కోట్ల వ్యయంతో పేద ప్రజలు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు వీలుగా టీటీడీ కళ్యాణ మండపం నిర్మిస్తున్నారు. ఈ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. 10,000 కుటుంబాలు అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ వివాహాది శుభకార్యాలు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించనున్నారు. చేబ్రోలు గ్రామంలోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో హరికథలు, చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకునేందుకు వీలుగా 48 లక్షల అంచనా వ్యయంతో కాలక్షేప మందిర నిర్మాణం జరుగుతోంది. గొల్లప్రోలు మండలంలోని సుమారు 225 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో 1,32 లక్షల అంచనా వ్యయంతో ప్రాకార మండపం నిర్మిస్తున్నారు.
మహిళా స్వయం సమృద్ధి లక్ష్యంగా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని 3,456 మంది మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇవ్వడంతో పాటు 8.64 కోట్ల ఖర్చుతో ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. 26 లక్షల వ్యయంతో 2,000 మంది చిన్న సన్నకారు రైతులకు టార్పాలిన్లు అందించారు. చేతికి వచ్చిన పంటను అకాల వర్షాల బారి నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు వీలుగా టార్పాలిన్లు సమకూర్చారు. వ్యవసాయ యాంత్రీకరణ పనుల్లో భాగంగా 50% సబ్సిడీతో యంత్ర పరికరాలు అందజేశారు. 3 కోట్లకు పైగా ఖర్చు చేసి 189 మినీ గోకులాలు రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. నియోజకవర్గం పరిధిలో గుంతలు లేని రహదారులే లక్ష్యంగా 6.8 కోట్లతో మరమ్మతులు పూర్తి చేశారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా 294 బీటీ, సీసీ రోడ్లతో పాటు 3 ప్రహరీ, కొత్తపల్లి ప్రాథమిక వైద్యశాలలో ఓపీ బ్లాక్ నిర్మాణం చేపట్టారు. వీటితో పాటు మరో 20.58 కోట్ల అంచనా వ్యయంతో ఉపాధి హామీ పనుల్లో భాగంగా రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లను ఆధునికీకరించారు. 4.78 కోట్లతో పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. 4.06 కోట్ల వ్యయంతో గొల్లప్రోలు మొగలి సూర్యుడు చెరువు సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు సుద్దగడ్డ, ఏలేరు రిజర్వాయర్ ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తాను అందుకుంటున్న జీతం మొత్తాన్ని నియోజకవర్గానికే ఇచ్చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలో కన్నవారు దూరమైన చిన్నారులకు ఆ మొత్తాన్ని ఇస్తున్నారు. నెలకు 5,000 చొప్పున 42 మంది చిన్నారులకు ఆ మొత్తాన్ని అందజేస్తున్నారు. ఈ మొత్తం వారి జీవనానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని, వారిని బాగోగులు చూడడం సంరక్షకులుగా భారం కాకుండా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధికి దూరం చేస్తే నేడు పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేంద్రంగా మలిచారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ తొలి ఏడాదిలోనే ప్రతి అడుగు అభివృద్ధి వైపు వేస్తున్నారు. ఏళ్ల తరబడి తీరని రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం లాంటి సమస్యలను సైతం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సైతం సాకారం చేస్తున్నారు. పిఠాపురం కేంద్రంగా టెంపుల్ టూరిజం అభివృద్ధికి బాటలు వేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామ అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 50 లక్షలు అందజేశారు. కర్నూలు జిల్లా పూడిచెర్లలో ఇటీవల పంటకుంట నిర్మాణాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న పవన్ నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్యతో కలిసి కొణిదెల గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. అందుకు స్పందించిన ఆయన తన ఇంటి పేరు కలిగిన గ్రామాన్ని సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు తాజాగా 50 లక్షలు మంజూరు చేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును నంద్యాల కలెక్టర్ రాజకుమారి, డిఆర్ఓ రామునాయక్, పరిపాలనా అధికారి రవికుమార్, సెక్షన్ సూపరింటెండెంట్ నరసింహారావుకు అందజేశారు. ఈ నిధులను గ్రామ అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. కొణిదెలలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించిందని, గ్రామస్తుల అభ్యర్థన ప్రకారం గ్రామంలో 90,000 లీటర్ల సామర్థ్యం ట్యాంకు నిర్మించడంతో పాటు రోడ్లు, మురుగు కాల్వలు, ఇతర వసతులు కల్పించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో భాగస్వామిగా ఉంటూ రాష్ట్ర పాలనపై ఓవైపు దృష్టి సారిస్తూనే పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి దిశగా పయనింపజేస్తున్న జనసేనానికి అభినందనలు చెప్పి తీరాల్సిందే.